వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సొరకాయ పప్పు మెతిపి తిరగమూత అంటారు కదా, అది చేశానండి. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. సొరకాయని పప్పులాగా వండుకోవటం అనమాట. చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనకి ఇలా ఒకసారి ట్రై చేయండి సొరకాయతో. దీని టేస్ట్ ఎలా వచ్చింది కూడా ఒకసారి చేయండి. నేను చాలాసార్లు చేశాను. ఇది మా ఇంట్లో నేను ఎక్కువ తినేది ఎక్కువ ఇలాగా తింటూ ఉంటామని కాబట్టి ఒకసారి ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. నేను సొరకాయ తీసుకున్నాను. ఇలాగ చెక్క అనేది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అనేది మనము కట్ చేసేసుకోవాలి. ముక్కలు అనేవి అలాగ వాటర్లో వేసేసుకోండి. సొరకాయ ముక్కలన్నీ మీడియం సైజులాగా ముక్కలు కోసేసుకొని చక్కగా వాటర్లో వేసేసుకోండి. అన్నీ చెక్ తీసేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఊరమిరపకాయలు అప్పడాలు దీని కాంబినేషన్లో చాలా బాగుంటాయి. వెజ్ వాళ్ళకి, లేదు నాన్ వెజ్ ఎక్కువ ప్రియులు అయితే దీని కాంబినేషన్ ఆమ్లెట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసేసి చిన్న చిన్నగా మన మీడియం సైజులో కట్ చేసి ముక్కలని అలా వేయండి. మన ఛానల్ని లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వచ్చేసి ఇలాగ ముక్కలన్నీ తీసేసి నేను ఇలాగ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో అన్నీ ఇప్పుడు మనం విజిల్ కుక్కర్ ఉంటుంది కదా, పప్పు ఆ కుక్కర్ తీసుకోండి. అందులో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఇలాగ ముక్కలన్నీ చూసుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా వేసేయండి. ఇలాగా ఈ సైజు కోసుకుంటే సరిపోతుంది ముక్కలు. వీటిని చక్కగా కుక్కర్లో వేసేయండి. చూసారు కదా, ముక్క ఆ సైజు ఉంటే చాలండి. పిల్లల వాళ్ళు ఇలా సొరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలాగ పప్పులాగా చేసుకొని తింటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అన్నంలో కానీ చక్కగా తింటే చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి మనమే అప్పడాలు కూడా పెట్టుకోండి. సమ్మర్ టైంలో ఎక్కువ చారు పప్పులు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవచ్చు. ఒక స్పూన్ అనేది మనం ఇలాగ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారంలో, అందుకనే చూసి వేసుకోండి కారము. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు అనేది కోసి వేసుకోండి. అందులో ఇలాగా ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిరపకాయలని కోసి అందులో వేసేసి ఒక గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోండి. మనం కుక్కర్లో ఉడకాలి కాబట్టి ఇలాగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనము కుక్కర్ విజిల్స్ అని మూత పెట్టేసుకోండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏది అప్లోడ్ చేసినా మీకు వస్తుందండి. మన లాంగ్ వీడియోస్ అన్నింటినీ స్కిప్ చేయొద్దు. వెరైటీ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్లో వెజ్లో ఇంకా వెరైటీ వీడియోస్ అనేది కూడా ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద మూత పెట్టేసి మనము ఒక 5-6 విజిల్స్ అనేవి వచ్చేలాగా చూసుకోండి. అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఛానల్లో వెరైటీ వంటలు అనేది చాలా ఉంటాయండి. చూసి ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక కామెంట్ చేయండి. ఇలాగ ఒక 5 విజిల్స్ అనేది రానివ్వండి. ఇలాగా చక్కగా విజిల్స్ మీడియం సైజులో పెట్టండి. ఎందుకంటే లోపలంతా కుక్ అవ్వాలి కదా, మనకు కుక్ అయ్యే వరకు మనము చక్కగా విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా. మన ఛానల్లో మంచి వీడియోస్, వంట రాని వాళ్ళకి, బ్యాచిలర్ టైప్ వాళ్ళకి కూడా చాలా వెరైటీ వంటలు ఉన్నాయండి. ఇలాగా మనము మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. ఇలాగ పప్పు మనం మెతుకుతాం కదా, అలాగ మొత్తం మ్యాష్ లాగా చేసేసుకోవాలన్నమాట. దీన్ని పప్పు గుత్తుతో ఇలాగ మ్యాష్ చేసేసుకోవాలి. చక్కగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. అంతే, పప్పు ఎలా చేస్తామో అంతే ఈజీగా ఉంటుంది. ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా మ్యాష్ చేస్తానో పప్పు గుత్తుతో. ఇలా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఇప్పుడు చూసుకొని ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట. చక్కగా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు అనేది మనము తాలింపు పెట్టుకొని చక్కగా పప్పు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇలాగా మెతిపేసాను. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు నేను తాలింపు అనేది పెట్టుకుందాం మనము.
ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నాను, పప్పు తాలింపు వేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసాను. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు వేసాను. అదేవిధంగా సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసాను. అదేవిధంగా ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి. అదేవిధంగా పచ్చెనపప్పు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇట్లాగ అన్నీ 1 బై 1 1 టీ స్పూన్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు అయిన తర్వాత లాస్ట్లో మనకి కరివేపాకు అనేది వేయండి. కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనము తాలింపులో వేసేద్దాము. ఇలాగ తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఆ తాలింపుని అందులో వేసేసుకోండి. చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఇందులో కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు. ఇలాగ చక్కగా చేసుకోండి. పాతకాలంలో ఇలా చేసేవాళ్ళు, చక్కగా పప్పులాగా వండేసి దాన్ని తాలింపు వేసేసి చేసేవాళ్ళు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక కామెంట్ చేయండి ట్రై చేసి. చూసారు కదా టేస్ట్ అనేది చాలా బాగుందండి. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.